రాజ్యసభ ఎన్నికలని రానా రాజకీయ వేదికగా మార్చుకోవాలన్న బాబుకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. తిరుగులేని స్ట్రాటజీతో బాబుకి దిమ్మ తిరిగేలా చేసింది. మరోసారి విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు సిట్టింగులను మార్చారు. అయితే వారిలో కొందరు టీడీపీలో జనసేనలో చేరగా ఎక్కువ మంది వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే వారికి ఏదో విధంగా తాయిలాలు ఇచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చేలా చేసుకుని ఓ ప్రముఖ వ్యాపారవేత్తకి 100 కోట్లకి రాజకీయ సీటు బేరం చేసుకునే ఆలోచనలో బాబు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అంతేకాక రాజ్యసభ ఎన్నికల్లో ఏదోలా గెలిపిస్తే వైసీపీ పని అయిపోతుంది అని ప్రచారం చేసుకోవచ్చని బాబు భావించారు. అయితే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన సీఎం జగన్ బాబు వ్యూహాన్ని ఛేదించి బాబుని అష్టదిగ్బంధం చేస్తున్నారు. బాబు వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి టీడీపీకి షాక్ ఇచ్చేలా తాజాగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యసభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల బలగం తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ప్లాన్ వేసి దానిని అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే గంటా ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను తాజాగా స్పీకర్ ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ గతంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కు అందించారు. అయితే ఇన్నాళ్ళు రాజీనామాను పెండింగ్ లో పెట్టిన స్పీకర్ అతను చూసి టీడీపీ వ్యూహానికి చెక్ పెడుతూ ఆమోదం తెలిపారు. అంతేకాక ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు సైతం ఇచ్చారు. పార్టీ మార్పుపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. వైసీపీ నుంచి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి మద్దతుగా ఉన్నారు. టీడీపీ నుంచి కరణం బలారం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరి, జనసేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నాటికి సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. అందుకే 3 రాజ్యసభ స్థానాలు దక్కించుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. గంటా రహితంగా ఆమోదించడమే కాక పార్టీ మారిన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైన వేటు వేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అనర్హత పిటిషన్ వేసింది. ఇక ఇప్పటికే వైసీపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే గతంలో తాను స్పీకర్ ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడం ఏంటని గంటా ప్రశ్నిస్తున్నారు. అయితే రాజీనామా ఆమోదం స్పీకర్ విచక్షణాధికారం. అంతేకాక రాజీనామా చేసి ఇప్పుడు ఆమోదం పొందాక ఎందుకు అండాయించారు అని గంట మాట్లాడటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు ఎన్నికల ముందు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు, గెలుపు కోసం ఎంతవరకైనా వెళతారని తెలిసే జగన్ రాజ్యసభ ఎన్నికల్లో బాబుకి ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ కొడుతున్నారు. 3 రాజ్యసభ స్థానాలలో టీడీపీకి అవకాశం లేకుండా చేయాలన్నది వైసీపీ ప్రణాళిక అని స్పష్టం అవుతుంది. ఎన్నికల టీడీపీకి ఒక స్థానం వెళ్లినా అసెంబ్లీ ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీకి ఛాన్స్ లేకుండా వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఇక రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ లోపే టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావించి అందుకే అనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వైసీపీ నుంచి గెలుపొందిన 4 టీడీపీకి సన్నిహితంగా ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది. అయితే టీడీపీకి చెందిన 4 జనసేనకి చెందిన ఒకరి మద్దతుతో బలం 152కు అయ్యింది. కానీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను ప్రకటించారు. దీనితో 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అవకాశం కల్పించలేదు. వీరిపైనే బాబు గురిపెట్టారు. తమకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 4 వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన 4 టీడీపీ వైపు ఉన్నారు. అంతే, తమ లెక్క మారలేదు. అయితే రాజ్యసభ స్థానం దక్కాలంటే మరో 21 మంది టీడీపీకి అవసరం. అది దాదాపు అసాధ్యం. అయినా సరే భారీ రేటుకి రాజ్యసభ బేరం కుదుర్చుకున్న బాబు వైసీపీ అసంతృప్తులని ప్రలోభాలకు గురి చేసి రాజ్యసభ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఏదో విధంగా మాపపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.